వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు విపక్షాలన్నీ ఒకే ఒక అంశంపై పార్లమెంటు నడవాలని చెప్పేసి పట్టుబడుతున్న నేపథ్యంలో ఏదైతే పహల్గాం దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే మోడీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో చేసిందో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సక్రమంగా జరగలేదు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మోడీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఏదైతే మొత్తం ఆపరేషన్ సింధూర్ అసలు మొత్తంగా ఎలా జరిగిందో సభ ముందు పెట్టాలని చెప్పేసి మొదటి నుంచి సభను స్తంభింపజేస్తున్న పరిస్థితి. మరోపక్కన ఇదే అంశంపై ఈ నెల జూలై 28 అంటే ఈరోజు 29 రేపు ఈరోజు లోక్సభలో రేపు రాజ్యసభలో ఈ అంశం గురించి చర్చించేందుకు ఆల్రెడీ నిన్న అఖిలపక్ష సమావేశంలో కన్ఫర్మ్ చేశారు. సో అఖిలపక్ష సమావేశం ఎందుకంటే నిన్న అన్ని పార్టీలతో లోక్సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సభ సజావుగా నడపడానికి మీరు అందరూ సహకరించండి, ఆపరేషన్ సింధూర్పై రేపు చర్చిద్దామని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సభ స్టార్ట్ అయితే దాదాపు ఏకదాటిన 16 గంటలు లోక్సభలో, రేపు 29న రాజ్యసభలో 9 గంటల టైం అయితే స్పీకర్ ఇప్పటికే కేటాయించడం జరిగింది. సో విపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మొత్తం ప్రధానమంత్రి సమాధానాలు చెప్పాలని చెప్పేసి మొదటి నుంచి పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు యూకే కానీ మాల్దీవుల పర్యటన చేసి వచ్చి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి ఈరోజు సభలో జరిగే ఆపరేషన్ సింధూర్పై సభకు హాజరవుతాడా లేదా అనేది ఇప్పటికీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సభకు సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మొదటి నుంచి మోడీయే మాట్లాడాలని చెప్పేసి విపక్షాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కాదు, బీజేపీ ఇప్పటికే ఒక స్పష్టత ప్రకటించింది. అటు ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో పక్కన విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడతారు, మరో పక్కన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపై మాట్లాడతారు. కాంగ్రెస్ తరపు నుంచి ఏదైతే అస్సాం ఎంపీ ఉన్నారో గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ నుంచి మాట్లాడనున్నారు. సో చర్చ సజావుగా నడవాలంటే ప్రతిపక్షాలన్నీ సహకరించాలి. ఎందుకంటే మీరు కోరుకున్నట్టే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి దాదాపు చాలా ఎక్కువ టైం కేటాయించాను. సో వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే అంశంపై మొత్తం సభను స్తంభింపజేస్తున్నాయి. సజావుగా నడపడానికి అసలు వీల్లేదు. ప్రతిసారి సభను వాయిదా వేయడం, స్పీకర్ కూడా సభ్యుల పట్ల మండిపడడం. సో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని సింధూర్ మీద మొత్తం ఈరోజు 16 గంటల పాటు చర్చ అయితే స్టార్ట్ చేయనున్నారు. సో ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ మీద మన దేశ సైనికులు కానీ అంత చాలా పకడ్బందీగా ఆపరేషన్ సింధూర్లో మొత్తం అక్కడ వాళ్ళ స్థావరాలన్నీ మొత్తం మట్టుబెట్టాయి. సో దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చాలా సమస్యలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేశాన్ని అంతటికీ తెలియాలి అసలు ఆపరేషన్ సింధూర్ పెద్ద బ్లఫ్ అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిపక్షాలు మొదటి నుంచి ఈ అంశాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటున్నాడు మోడీ, సైనికులకు సంబంధించి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు సైనికుల వల్ల ఏదైతే ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని చెప్పేసి బీజేపీ మరోపక్క ఇదొక రాజకీయ అంశంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందే తప్ప మన దేశ సైనికులు ఇంత వీరోచితంగా పోరాడితే వాళ్ళ సైనికులకు ఇవ్వాల్సిన కనీస మర్యాదలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి బీజేపీ ఇప్పటికే మండిపడుతుంది. మరోపక్కన ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీ పెద్ద ఎత్తున దేశంలో మొత్తం సంబరాలు కూడా చేసుకుంది. పార్టీ తరపున కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించి పెద్ద సంబరాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. ఎందుకంటే పహల్గాం దాడికి సంబంధించిన ఎవరైతే దాడికి సంబంధించిన వాళ్ళు టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ ప్రభుత్వం పట్టుకోలేదు. సో మోడీ ఫెయిల్ అయ్యాడు. ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి దాని తర్వాత పరిణామాలు కూడా దేశం అంటే యుద్ధాన్ని సరిగా హ్యాండిల్ చేయలేదు. ట్రంప్ చెప్తే యుద్ధాన్ని సగంలో ఆపేశాడని చెప్పేసి అసలు ట్రంప్ ఎందుకు మధ్యలోకి వచ్చాడని చెప్పేసి కూడా చాలా వరకు మోడీని మొదటి నుంచి ఆడిపోసుకుంటున్న పరిస్థితి. సో అసలు ట్రంప్ చెప్తే యుద్ధం ఆపేశాడని చెప్పేసి మోడీ కాకపోతే దేశానికి మొత్తం ఏదో ఆపరేషన్ సింధూర్ పేరుతో నేను మొత్తం చేశానని చెప్పేసి కలరింగ్ ఇస్తున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈ రెండు పక్షాలకు సంబంధించి ఈరోజు జరిగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చర్చ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తాం, సభలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే సూచనప్రాయంగా తెలిపింది. సో ఆపరేషన్ సింధూర్ సంబంధించి దేశం అంతటా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ దేశంకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే పార్టీలన్నీ ఒకటైతాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆపరేషన్ సింధూర్కి మొదట్లోనే అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. బట్ ఏదైతే ట్రంప్ జోక్యం చేసుకున్న వెంటనే యుద్ధానికి మోడీ భయపడి యుద్ధం వెనకడుగు వేశాడని చెప్పేసి గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా యుద్ధాలు చేసింది. కనీసం ఇందిరాగాంధీకి ఉన్నంత ధైర్యం కూడా మోడీకి లేదని చెప్పేసి చాలా వరకు
చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నిటికీ అటు రాజ్నాథ్ సింగ్ కానీ, అటు అమిత్ షా కానీ, అటు విదేశాంగ మంత్రి తిప్పికొట్టడానికి చాలా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నట్టు తెలిసింది. సో ఈరోజు సభ అయితే చాలా హాట్గా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు బిల్స్ పెండింగ్లో ఉన్నా కూడా, బట్ ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా చర్చ ఇటు సభ నడిచే వరకు మేము సంబంధించి ఏ సమస్యల మీద మాట్లాడబోమని చెప్పేసి విపక్షాలు రోజుకి అడ్డం పడుతున్న నేపథ్యంలో సో స్పీకర్ ఖచ్చితంగా ఇంత ప్రజాధనం వృధా కావద్దు, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఉన్నదే సమస్యలు చర్చించడానికి. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా దానికి ఒక రోజు కేటాయిస్తామంటూ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 16 గంటలు, ఈరోజు లోక్సభలో 16 గంటల చర్చ, రేపు రాజ్యసభలో కూడా సేమ్ ఇదే సభ్యులు కూడా రాజ్యసభలో కూడా రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటు అమిత్ షా కానీ, అటు విదేశాంగ మంత్రి, సో వీళ్ళు ముగ్గురు కూడా రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే విపక్షాలు అడిగే ప్రశ్నలకు కూడా రాజ్యసభలో కూడా వాళ్ళే సమాధానం చెప్తారు. బట్ మోడీయే వచ్చి సమాధానం చెప్పాలి, మోడీ ఎందుకు భయపడుతున్నాడు, కావాలనే మోడీ పార్లమెంటు సమావేశాలు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సంబంధించి చర్చ జరుగుతుంటే కావాలనే విదేశాలకు వెళ్ళాడు, ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి మోడీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ముఖం చాటేసుకున్న పరిస్థితి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బట్ బీజేపీ ప్రభుత్వం అటు బీజేపీ పార్టీ కానీ, అటు ఆల్రెడీ ఇప్పటికే యూకే పర్యటన కానీ, మాల్దీవులకు సంబంధించిన పర్యటన ఇంతకుముందే ఖరారైతే దానికి దీనికి సంబంధం లేదు, ఇవన్నీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రలు చేస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ కూడా అంత పెద్ద ఎత్తున ఎదురుదాడి కూడా చేసింది. సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఈరోజు ఎలాంటి చర్చ జరుగుతుందో మధ్యాహ్నం 12 గంటలకైతే స్టార్ట్ కానుంది. సో దేశమంతటా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఎలాంటి అంశాలు బయటికి పెడతారు, ఎలాంటి రుజువులు బయట పెడతారు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సంబంధించి అన్ని అనుమానాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. సో వీటన్నిటికీ సమాధానాలు గవర్నమెంట్ ఎలా చెప్పనుందో 12 గంటల తర్వాత, అంటే 12 గంటల చర్చ తర్వాత దేశమంతా అయితే ఎదురు చూస్తుందని చెప్పొచ్చు.